నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత అందరూ మర్చిపోయే టైంలో నా దగ్గరికి మంత్రి కాకముందు వచ్చారు సపోర్ట్ చేయమని. తర్వాత మనం సపోర్ట్ చేశాము. తెలంగాణ ఉద్యమకారులుగా 33 జిల్లాల్లో ఉన్న కమిటీలు చాలా క్రియాశీలకంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారిని ఎమ్మెల్యేగా చేయటం కోసం, తర్వాత మంత్రిగా చేయటం కోసం మా శాయశక్తులు మేము కష్టపడ్డంత వరకు మనం అనుకున్నాం. కానీ ఆశ్చర్యంగా అర్ధరాత్రి పూట ఫోన్ చేసి మేము మీ ఇంటికి వస్తాము, మీ కృతజ్ఞత తెలుపుతామని అంటే ఇంకా నా సంతోషానికి అవధులు లేవు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. తర్వాత కూడా మాలాంటి చిన్న జీవుల్ని గుర్తుపెట్టుకొని ఇంటికి వచ్చి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడుకుంటూ బుధమే చేసి ఫోటోలు దిగటం అనేది చాలా సంతోషదాయకం, చాలా హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా తుమ్మల గారికి 2-3 విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ సమస్యని వెంటనే తీయమంటే సానుకూలంగా స్పందించి వెంటనే తీసేస్తామన్నారు. అదేవిధంగా నేను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టీరింగ్ కమిటీ రాష్ట్ర చైర్మన్గా ఉన్నాను కాబట్టి నేను ఉద్యమకారులకి కేసులు ఎఫ్ఐఆర్ ఉద్యమంతో సంబంధం లేకుండా, అంటే ఎఫ్ఐఆర్ జైలు జీవితమే కాకుండా ఉద్యమంలో క్రియాశీలకంగా చేసినటువంటి ఉద్యమకారులని గుర్తించమని మేము వేడుకున్నాము. తద్వారా అంటే ఎస్బి స్పెషల్ బ్రాంచ్ వాళ్ళ ప్రభుత్వం దగ్గర ఉంటుంది కదా, ఆ బేస్ మీద ఉద్యమకారులను గుర్తించి తగు న్యాయం చేయాలని, ఒకవేళ అది కాకపోతే ఒక కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా ఉద్యమకారుల సంఘాల నుంచి కానీ వ్యక్తుల నుంచి కానీ ఆ రోజు ఉద్యమం చేసినటువంటి ప్రముఖుల్ని ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఆ కమిటీతోని ఉద్యమకారులందరినీ గుర్తించి న్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ 10 కాలాల పాటు ఇక్కడ ఉంటుందని మేము తెలియజెప్పాము. దానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. సో ఇదంతా చూస్తుంటే కేసీఆర్ అరాచక ప్రభుత్వానికి భిన్నంగా ఈరోజు ప్రశాంతమైనటువంటి పరిపాలనకి నాంది పలుకుతుందని మాకు అనిపిస్తుంది. సో ఈ జీవితాన్ని మేము కోరుకున్నాం. అదేవిధంగా ఈ స్వేచ్ఛా జీవితం మున్ముందు కూడా పాలనలో ఉండాలని అభిలషిస్తున్నాం. డాక్టర్ కేవీ కృష్ణారావు గారి ఇంటిని ఎన్నికల తర్వాత మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మళ్ళీ సందర్శించడానికి వచ్చారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో ఎన్నోసార్లు ఎన్నికలు జరిగినాయి, ప్రజాప్రతినిధులు గెలిచారు. గెలిచిన తర్వాత మ్యాక్సిమం ఎవరైనా కూడా గెలిపించిన వాళ్ళందరూ కూడా గెలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ గెలిచిన తర్వాత మంత్రి గారే స్వయంగా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి తెలంగాణ ఉద్యమకారుల విషయంలో కావచ్చు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కావచ్చు, అదేవిధంగా ఈ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో అన్యాయాలకు గురైన వాళ్ళ పట్ల కానీ ఏ విధమైన సమస్యలు ఉన్నా కానీ నేను ఖచ్చితంగా పరిష్కారం చేస్తా అని చెప్పారు. హాస్పిటల్లో హార్డ్ డిస్కులు బీక్కొని మొత్తం కంప్యూటర్లు సీసీ కెమెరాలన్నీ ఎత్తుకొని పోయినా కూడా ఆ రోజు డాక్టర్ గారు మరియు ఉన్నటువంటి మిగతా బృంద సభ్యులందరూ కూడా, అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా మేధావులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే బాగా అభివృద్ధి చేస్తారు కాబట్టి ఆస్తులు పైన కేసులున్నా మనం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు అని ముఖమ్మడిగా అందరూ, కొందరు బయటపడి చేశారు, కొందరు బయటపడుకోకుండా చేశారు. ఏ రకంగా ఎవరెవరైతే ఏ పద్ధతుల్లో కృష్ణారావు గారు, గుంతేటి వీరభద్రం గారు, మిగతా వీరన్న సిపిఐ లీడరు వీళ్ళ నాయకత్వంలో ఎవరెవరైతే పనిచేశారో అందరూ నన్ను స్వయంగా కలిసే అవకాశం లేదు కాబట్టి ఎవరెవరు నా కోసం పనిచేశారో మీరందరిని కూడా వాళ్ళందరిని దగ్గరకు తీసుకోండి. వాళ్ళకు వచ్చిన సమస్యలన్నీ మీ దగ్గరకు తీసుకున్న తర్వాత నా దగ్గరకు తీసుకురండి. ఇండ్ల స్థలాలైనా, రేషన్ కార్డులైనా, పెన్షన్లైనా ఏదైనా కూడా నేను సత్వర పరిష్కారం చేస్తానని చెప్పారు. అదేవిధంగా చాలా ధైర్యాన్ని, భరోసాన్ని ఇచ్చారు. ఇలా ఇవ్వడాన్ని మేము చాలా ఆనందంగా దాన్ని స్వీకరిస్తా ఉన్నాం. ఏదైనా కానీ గెలిచిన తర్వాత అంత పెద్ద ఆయన మా దగ్గరికి, సామాన్యుల దగ్గరికి, ఎప్పుడున్న పెద్దోళ్ళ దగ్గరికి సామాన్యులు పోవడానికి మధ్యలో లైన్లు ఉండేవి, L1, L2, L3 అని. అట్లేం లేకోకుండా పెద్ద ఆయన డైరెక్ట్గా వచ్చారు. ఇప్పటి నుంచి ఇక నుంచి ప్రజాపాలన సాగుతుందని చెప్పారు. ఎవరైతే అర్హులు ఉంటారో అనర్హులను కాకోకుండా, పైరవికారులను కాకోకుండా, పెత్తందారులను కాకోకుండా న్యాయం, ధర్మం, నిజాయితీగా ఉన్న వాటిని ఖచ్చితంగా చేసి పెడుతున్నానని కుండ బద్దలు కొట్టేటట్టు చెప్పడం జరిగింది. కాబట్టి మా అందరి తరపున కూడా మంత్రి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఓడెక్కిందాక మల్లయ్య, తర్వాత ఇంకో మల్లయ్య అన్నట్టు చేయకుండా ఈసారి ఏం చేసినంటే మమ్మల్ని, అంటే మధ్యతరగతి, మేము కష్టాలు ఉన్నాం అని సంగతి తెలిసి కూడా మమ్మల్ని ఇదే ఇంట్లో అంతకుముందు ఎన్నికల ముందు కూర్చున్నాం, ఇక్కడ ఇదే సోఫాల్లో కూర్చున్నప్పుడు మా వంతుగా మేము చేస్తామని చెప్పాను. మా వంతుగా మేము చేశాం. సరే, మమ్మల్ని ఎంత ఇబ్బంది పడ్డామో మా సోదరుడు ఇప్పుడు చెప్పాడు. ఈ ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొని మేము ముందుకు పోయే క్రమంలో మళ్ళీ ఈయన గెలవటం, మంత్రి కావటం మనం గుర్తుపెట్టుకొని
మమ్మల్ని అందరినీ మరొకసారి మందలించడం కోసం వచ్చేందుకు వారికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలపాలి. గెలిచినాక కూడా ఆయనమ్మటి గెలిచినాక ఆ లీడర్ దగ్గరికి పోవడం కోసం ఎంతో మంది లైన్ కడతారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు మన దగ్గరికి రావడం అనేది, డాక్టర్ గారి ఇంటికి రావడం అనేది మాకు ఇది బాగా సంతోషమైన విషయం. అంతే డంపింగ్ గురించి చెప్పినాం. డంపింగ్ కూడా మార్పిస్తా, నువ్వు ఒకరోజు ఆడికి గెస్ట్ హౌస్ కాడికి రా, నేను వచ్చినప్పుడు మా ఆఫీస్కి రండి, దాని గురించి చర్చించి దాని గురించి మాట్లాడి మార్పిస్తా అని చెప్పారు. కానీ ఇట్లాంటి లీడర్ మళ్ళీ ఇక్కడ రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము ఇన్ని రోజులు మంత్రి గారు మన ప్రమాణ స్వీకారం చేశారు, మంత్రి పదవి వచ్చింది, కలుద్దామంటే సార్ అంటే వద్దు సారే వస్తారన్నారు. కాబట్టి ఇక్కడ తమ్ముడు గారికి ప్రత్యేక కృతజ్ఞత. ఎందుకంటే ఆయన దగ్గర రానియకుండా మా దగ్గరికి వచ్చి మరి ఆ విధంగా చేయటం చాలా సంతోషం కలిగింది. అది ఉద్యమాలు పాల్గొన్నటువంటి అందరికి కూడా సమాన ప్రాతినిధ్యం ఇచ్చి న్యాయం చేయాలని కోరుకుంటాం. కేవీ కృష్ణ గారు కృతజ్ఞత తెలుపుతున్నాం. ఎందుకంటే వారికి ఉద్యమం టైంలో కూడా మేము వారితో పాటే ఉన్నాము. కృష్ణ గారు కూడా తెలియదు, ఎందుకంటే వారు కూడా రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ కాబట్టి అలాంటి వాళ్ళని కూడా గుర్తించి మాకు కూడా తగిన న్యాయం చెల్లుతారని కోరుకుంటున్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారిని పర్సనల్ కూడా కలిశాను. మళ్ళీ ఈ రోజు కూడా కలవడం చాలా ఆనందకరంగా ఉంది. వారి కృతజ్ఞతలు. ఎందుకంటే రాజకీయ నాయకులు చాలా వరకు ఏంటంటే ఎలక్షన్ ముందు వస్తారు, పోతుంటారు, తర్వాత ఎలక్షన్ తర్వాత ఎవరు రాలే. ఫస్ట్ టైం తుమ్మల నాగేశ్వరరావు అంత పెద్ద మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కలవడం చాలా ఆనందకరంగా ఉందని. ఐడెంటిటీ కార్డు ఏదో మేము తాతలైన తర్వాత మా అమ్మని వాళ్ళు చెప్పుకోవటానికి మా తాత తెలంగాణ ఉద్యమకారుల్లో ఇప్పుడు స్వాతంత్ర సమర చూపించుకోవట్లేదు. అట్లానే మాకు కూడా కొద్దిగా చిన్న చిన్న ఐడెంటిటీ కార్డులు ఇస్తే బాగుంటుందని మా ఉద్యమకారుల ఫోరం నుంచి మాకు చిన్న విన్నపం. మళ్ళా గుర్తుపెట్టుకొని మా డాక్టర్ గారికి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం నిలబెట్టుకొని మేము పనిచేశామో ఆ విధంగానే మంత్రి గారు కూడా మళ్ళా తిరిగి వచ్చి యూటర్న్ తీసుకొని మా దగ్గరికి రావడం అనేది మాకు చాలా సంతోషమైన విషయం. ఆయన ఇచ్చిన హామీలు చేస్తానని మళ్ళా ఒకసారి మాకందరికి కూడా చేసి చెప్పారు. దాన్ని మేము అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ప్రత్యేకించి 250 గజాల స్థలం పెన్షన్ పథకం ఇస్తా అని చెప్పేసి ఒప్పుకున్నారు. దాన్ని అమలు పరిస్తే అమరవీరులకు ఏ విధంగా అయితే అమలు పరిచారో పరుస్తా అని చెప్పారు, దాన్ని అమలు పరుస్తా అన్నారు. అదేవిధంగా దీన్ని అమలు పరిస్తే మా అందరి హృదయాల్లో సంతోషమైన ఇది ఏర్పడుతుంది. గెలవక ముందుకు వచ్చి కలవడం జరిగింది. మళ్ళీ అదే విధంగా గెలిచిన తర్వాత అంతకుముందు ఎలా వచ్చారో సాదాసీదాగా మళ్ళీ వచ్చి అదే విధంగా మమ్మల్ని కలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నామండి.